Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. So ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. I wish you all a happy సంక్రాంతి. సో ఇవాళ వీడియో వచ్చేసి సిగ్నల్ యాప్ అంటే ఏంటి, యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు మనకి సిగ్నల్ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం. మీలో చాలామంది ఆల్రెడీ వాట్సాప్కి రీప్లేస్మెంట్గా సిగ్నల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. సో కొంతమందికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీచర్స్ ఏంటి తెలియదు కదా. సో అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అసలు మనం సిగ్నల్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ మనం ఆండ్రాయిడ్లో ట్రై చేద్దాం. సో నేనైతే OnePlus N10లో డౌన్లోడ్ చేస్తున్నాను. లెట్స్ గో టు ప్లే స్టోర్. సో ప్లే స్టోర్, ఇక్కడ మనకి ప్లే స్టోర్లో సర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ సర్చ్లో సిగ్నల్ అని టైప్ చేయాలి. ఇక్కడ సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ అని ఉంది కదా, క్లిక్ ఇన్స్టాల్. సో మనం ఇలానే సేమ్ ప్రాసెస్ యూస్ చేసి యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది, క్లిక్ ఓపెన్. కింద చూసారా టర్మ్స్ అండ్ పాలసీస్ అని ఉంది. సో మనం కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో మీరు కనుక ఆల్రెడీ వేరే ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటే కనుక రీస్టోర్ బ్యాకప్ అని ఉంటుంది, రీస్టోర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక ఫస్ట్ టైం క్లిక్ చేస్తుంటే కనుక క్లిక్ కంటిన్యూ. సో మనకి ఒక పాపప్ వస్తుంది అనమాట, మీ కాంటాక్ట్స్ యాక్సెస్ చేయాలని అడుగుతుంది. సో క్లిక్ కంటిన్యూ. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫోన్ కాల్స్ని మేనేజ్ చేయాలని అడుగుతుంది. సో క్లిక్ అలౌ. సో తర్వాత ఏంటి అంటే మనకి ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ టు గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. సో మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ సపోజ్ మీరు ఇండియాలో ఉంటే కనుక ఇక్కడ సర్చ్లో ఇండియా అని టైప్ చేస్తే మనకి ఇండియా వస్తుంది. సో +91 అది క్లిక్ చేయాలి. ప్రస్తుతానికి నేనైతే యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాను కాబట్టి +1 క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ +1 క్లిక్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. సో మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్. సో ఒకసారి ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వస్తాను. సో మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెటప్ యువర్ ప్రొఫైల్ అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ నేమ్ సెట్ చేసుకోవాలి, అంటే మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో ప్రస్తుతానికి నేనైతే ఇది పాకెట్ టెక్ అని సెట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ప్రొఫైల్కి పిక్చర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం వాట్సాప్లో డీపీ పెట్టుకుంటాం కదా, అలానే సిగ్నల్కి కూడా డీపీ లాగా. సో మీరు కనుక డీపీ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక కెమెరా ఐకాన్ కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో కింద 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ప్రస్తుతం మీరు ఆన్ స్పాట్ ఫోటో తీసి పెట్టుకోవాలనుకుంటున్నారా, లేదు అంటే ఆల్రెడీ గ్యాలరీలో ఉన్న పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలా అని. నేనైతే ఫోటో చూస్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మీ సిగ్నల్ యాప్ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని యాక్సెస్ చేయాలా అని అడుగుతుంది, క్లిక్ అలౌ. సో ఇది వచ్చేసి మన ఫోన్లో ఉన్న ఫొటోస్ యాప్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో లెట్స్ గో టు కెమెరా. సో ప్రస్తుతానికి నేనైతే ఈ పిక్చర్ని పెడదాం అనుకుంటున్నాను. సో క్లిక్ డన్. సో మీరు ఇమేజ్ని ఎలా కావాలి అంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు జూమ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు, లేదు అంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే పిక్చర్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఏమీ ఎడిట్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా సెట్ చేసేసుకుంటున్నాను. సో క్లిక్ డన్. సో చూడొచ్చు ప్రొఫైల్ పిక్చర్ అయితే సెట్ అయిపోయింది. క్లిక్ నెక్స్ట్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఇది ఒక 4 డిజిట్ పిన్ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఖచ్చితంగా ఏ పిన్ అయితే పెడతారో ఆ నెంబర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు మనల్ని వెరిఫికేషన్ కోసం ఆ పిన్ అడుగుతూ ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ మీకు గుర్తుండే నెంబర్ని ఇచ్చుకోవాలి. సో లెట్ మీ సెట్ మై పిన్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్. మళ్ళీ రీఎంటర్ యువర్ పిన్ అని అడుగుతుంది. మీరు ఇందాక ఏదైతే 4 డిజిట్ పిన్ ఇచ్చారో రీఎంటర్ దాట్. పిన్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్. సో మీ పిన్ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇట్ విల్ టేక్ ఎ వైల్. సో మన సిగ్నల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఒకసారి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. సో ప్రస్తుతానికి నాకు ఈ ఫోన్లో కాంటాక్ట్స్ ఏమీ లేవు, అందుకని ఒకసారి నేను మీకు ఐఫోన్లో చూపిస్తాను. ప్రాసెస్ అంతా మనకి ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా సేమ్గా ఉంటుంది. సో లెట్ మీ స్విచ్ ఓవర్ టు మై ఐఫోన్. సో సిగ్నల్ యాప్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మీరు ఎవరెవరైతే చాట్ చేశారో ఆ చాట్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ప్రస్తుతానికి నేనైతే ఓన్లీ మా ఫ్యామిలీతో చాట్ చేశాను. సో ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట. సో టాప్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. సో మీరు కనుక ఈ ప్రొఫైల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి సిగ్నల్ యాప్ యొక్క ప్రైవసీ సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి చూడొచ్చు. సో ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేస్తే కనుక మీ కాంటాక్ట్స్లో నుంచి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ అని ఉంది కదా, సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మనం వాట్సాప్లో తీసుకుంటే రీడ్ రిసిపియన్స్ ఉంటుంది, అంటే మీ టెక్స్ట్ ఎప్పుడు చదివారు అనే బ్లూ టిక్స్ అన్నీ వస్తాయి కదా, అలాంటిది. సో మీరు కనుక ఇది ఆఫ్ చేసేసుకుంటే మీరు మెసేజ్ చదివినట్టు వేరే వాళ్ళకి తెలియదు అనమాట. అండ్ టైపింగ్ ఇండికేటర్. సో టైపింగ్ ఇండికేటర్ అంటే మీరు టెక్స్ట్ చేస్తున్నప్పుడు మనకి డాట్స్గా వస్తుంది కదా, సో అది ఆఫ్ చేసేసేయాలి అనుకుంటే క్లిక్ ఆఫ్. సో మనకి టైపింగ్ ఇండికేటర్ ఆఫ్ అయిపోతుంది.
సో అలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. బ్లాక్డ్ కాంటాక్ట్స్, ఫర్ సపోజ్ మీరు ఎవరైనా బ్లాక్ చేసేస్తే వాళ్ళ కాంటాక్ట్స్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చేంజ్ యువర్ పిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇదేంటి అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఒక పిన్ని ఇచ్చాం కదా, ఇఫ్ అట్ ఆల్ మీరు ఆ పిన్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ మీరు ఎంటర్ చేసిన 4 digits పిన్ ఎంటర్ చేయమంటుంది. ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ స్టెప్స్ ఉంటాయి. సో నౌ లెట్స్ గో బ్యాక్. సో ఫర్ సపోజ్ మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో మీరు ఎవరికైతే మెసేజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. లేదు అంటే బాటమ్కి స్క్రోల్ చేసుకుంటే మనకి వాళ్ళ నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సెర్చ్లో నేనైతే పీటీ అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, ఆ అకౌంట్కి సెండ్ చేస్తున్నాను, క్లిక్ దాట్. సో ఇక్కడ మనకి నార్మల్ మనం ఇంకా మెసేజెస్ ఎలా సెండ్ చేసేసుకుంటామో అలానే. సో చూసారు కదా మనకి హాయ్ అని మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసారా మనం మెసేజ్ డెలివర్ అయిపోతే మనకి 2 బ్లూ టిక్స్ లాగా వస్తుంది. సో ఒకసారి ఇప్పుడు మెసేజ్ చూస్తున్నాను. సో ఇప్పుడు చూసారా వాళ్ళు మెసేజ్ చూస్తే కనుక మనకి ఆ బ్లూ టిక్స్ కాస్త వైట్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూసారా ఇందాక మనకి టైపింగ్ ఇండికేటర్ ఆప్షన్ ఉంది కదా, సో వాళ్ళు టైప్ చేస్తుంటే మనకి ఇలా ఇండికేటర్ ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇది ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అసలు గ్రూప్ ఎలా క్రియేట్ చేయవచ్చో చూద్దాం. ఇక్కడ మనకి పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, క్లిక్ పెన్సిల్. ఇక్కడ చూడొచ్చు న్యూ గ్రూప్ అని ఉంది, క్లిక్ న్యూ గ్రూప్. సో మీరు ఎవరెవరినైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో పీటీ, సో క్లిక్. తర్వాత మళ్ళీ మీరు ఎవరైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ మళ్ళీ సెర్చ్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు గ్రూప్కి ఏం నేమ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ పెట్టుకోవచ్చు. సో మనం వాట్సాప్ గ్రూప్ నేమ్స్ డిఫరెంట్గా సెట్ చేసుకుంటాం కదా, సో అలా సెట్ చేసేసుకొని క్రియేట్ అని క్లిక్ చేస్తే మనకి గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. సో మనకి గ్రూప్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఐకాన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎంటీగా ఉంటుంది, దీన్ని క్లిక్ చేయగానే బాటంలో సెట్ గ్రూప్ ఫోటో అని ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో అసలు మనకి గ్రూప్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే మనం వాట్సాప్ గ్రూప్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అలాగే సిగ్నల్ యాప్లో ఉన్న గ్రూప్స్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆల్ మీడియా. సో మీరు గ్రూప్లో సెండ్ చేసుకున్న మెసేజెస్ కానీ జిఫ్స్ కానీ ఫొటోస్ కానీ ఆ మీడియా అంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ చాట్, అంటే మీరు చాట్లో నుంచి ఒక వర్డ్ సెర్చ్ చేసి ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అలా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిసపియరింగ్ మెసేజెస్. మనకి ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్గా ఈ డిసపియరింగ్ మెసేజెస్ ఆప్షన్ వచ్చింది కదా, సో అంటే ఏంటి అంటే మీరు ఇది ఆన్ చేసుకుంటే మీరు ఏదైనా ఫోన్ కానీ చాట్ కానీ చేయగానే అపోనెంట్ వాళ్ళు మీరు ఆ మెసేజ్ చదివితే మనకి ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ సౌండ్, మనం వేరియస్ సౌండ్స్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూట్. సో మీరు ఈ గ్రూప్ని మ్యూట్ చేసేయాలి అనుకుంటే మీరు మ్యూట్ చేయొచ్చు. మీకు మెసేజెస్ వస్తాయి కానీ నోటిఫికేషన్ అయితే రాదు. సో ఎంతసేపు మ్యూట్ చేయాలి అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. 1 hour, 1 day లేకపోతే వీకా, ఇయరా అని. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ మెన్షన్స్. సో మెన్షన్స్ అంటే ఏంటి అంటే మీరు @ అని చెప్పి వాళ్ళ పర్సన్ నేమ్ని మెన్షన్ చేస్తారు కదా, అలా మెన్షన్ చేసినప్పుడు మీకు ఆల్వేస్ నోటిఫై రావాలా లేదు అంటే అప్పుడు కూడా మ్యూట్లోకి ఉండిపోవాలా అనే మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ సపోజ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ పేరుని మెన్షన్ చేసి ఏదైనా మెసేజ్ పెడితే ఆ ఒక్క మెసేజే మనకి నోటిఫికేషన్ వస్తుంది. లేదు అంటే మీరు అది కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆఫ్ చేసేయాలి అనుకుంటే డోంట్ నోటిఫై ఇఫ్ మ్యూటెడ్ అని క్లిక్ చేసుకోవాలి. సో నాకు సిగ్నల్లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ 2 ఫీచర్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 ఫీచర్స్ బాగా నచ్చింది. మనకి 2 ఫీచర్స్ అయితే వాట్సాప్లో లేవు. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హూ కెన్ యాడ్ మెంబర్స్. సో ఇది క్లిక్ చేస్తే మనకి చూడొచ్చు ఆల్ మెంబర్స్, గ్రూప్లో ఉన్న వాళ్ళు వేరే మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. లేదు అంటే ఓన్లీ అడ్మిన్స్. సో ఇది మనకి ఓన్లీ అడ్మిన్స్ పెడితే ఓన్లీ అడ్మిన్ పవరే ఉంటుందన్నమాట. అడ్మిన్ మాత్రమే వేరే మెంబర్స్ని యాడ్ చేయగలుగుతారు గ్రూప్లోకి. సో నెక్స్ట్ వచ్చేసి హూ కెన్ ఎడిట్ గ్రూప్ ఇన్ఫో. సో మనకి గ్రూప్కి ఇన్ఫో ఇస్తాం కదా, సేమ్ ఇది కూడా మనం ఆల్ మెంబర్స్కి పెట్టుకుంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనకి ఆ రైట్ ఉంటుంది. లేదు ఓన్లీ అడ్మిన్స్ అంటే కనుక ఓన్లీ అడ్మిన్కి మాత్రమే ఆ పవర్ ఉంటుంది. సో ఇది ఫీచర్ అయితే మనకి వాట్సాప్లో లేదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫీచర్, నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మెంబర్ రిక్వెస్ట్ అండ్ ఇన్వైట్స్. సో మీరు ఎవరికైనా రిక్వెస్ట్ కానీ ఇన్వైట్ కానీ మీకు ఎవరైనా సెండ్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది. మీరు వాళ్ళ మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం మెసేజ్ సెండ్ చేయగలుగుతాము. సో ఏదైనా మెసేజ్ రిక్వెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఉంటుంది. పెండింగ్ ఇన్వైట్స్ ఉంటే కనుక మనకి ఈ డాక్లో చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ లింక్. సో మీరు ఎవరికైనా ఈ గ్రూప్ని షేర్ చేయాలి అనుకుంటే మనకి ఒక గ్రూప్ లింక్ కావాలి కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటే మనకి ఒక గ్రూప్ లింక్ క్రియేట్ అవుతుంది. సో చూసారు కదా గ్రూప్ లింక్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు షేర్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్రూవ్ న్యూ మెంబర్స్. సో ఇది వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వచ్చా, లేదు అంటే అడ్మిన్ అప్రూవ్ చేయాలనే ఆప్షన్. సో ఇది క్లిక్ చేస్తే ఓన్లీ అడ్మిన్ మాత్రమే ఆ మెంబర్స్ని అప్రూవ్ చేయగలుగుతారు. సో దీస్ ఆర్ ఆల్ ద గ్రూప్ మెంబర్స్. అండ్ ఇక్కడ బాటంలో చూడొచ్చు, ఇఫ్ అట్ ఆల్ మీరు గ్రూప్ని లీవ్ అయిపోవాలి అనుకుంటే క్లిక్ లీవ్ గ్రూప్, లేదు అసలు గ్రూప్నే బ్లాక్ చేయాలి అనుకుంటే క్లిక్ బ్లాక్. సో చూసారు కదండి, మనం యాప్ను అయితే యాప్ స్టోర్ నుంచి లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో మీ ఫోన్ నెంబర్ యూస్ చేసుకొని మనకి ఒక పిన్ వస్తుంది, అలా అకౌంట్ క్రియేట్ చేసేసుకొని యూస్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. సో మనకి వాట్సాప్ కన్నా ఎక్స్ట్రా ప్రైవసీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దిస్ ఇస్ మోర్ యూస్ఫుల్ అండ్ దిస్ ఈస్ ద బేసిక్ అనమాట. అసలు ఎలా డౌన్లోడ్ చేయాలి, ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని చూపించాను. మీకు కనుక సిగ్నల్ యాప్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో, నేను సెపరేట్ వీడియో చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ నేను భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.